హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025లో ఇవాళ సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ అయితే జరగబోతుంది. రెండు కూడా టఫ్గా ఉన్నాయి టీమ్స్, అంటే 9th and 10th ప్లేస్లో ఉన్నాయి. చివరి స్థానం కోసం హోరాహోరీ పోటీ అయితే ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ మధ్య జరిగింది. సో ఇవాళ అయితే ఈ టీమ్స్ మధ్య ఆసక్తికర పోటీ ఉంది. అటు చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా 6 గెలిచి ప్లే ఆఫ్ వెళ్తామంటుంది, అండ్ ఇటు ఎస్ఆర్హెచ్ కూడా ఆర్సీబీ ఎలాగైతే వెళ్ళిందో 2024లో వరుసగా 6 గెలిచి అలా మేము కూడా వెళ్తామని అంటున్నారు. సో అదేంటో చూసే ముందు ఇవాళ మ్యాచ్ కోసం ఇంట్రెస్ట్గా వెయిట్ చేసేవారంతా వీడియోని లైక్ చేయండి, అండ్ ఇవాళ ఎవరు గెలుస్తారనుకుంటున్నారో జెన్యూన్గా కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ అయితే ఒక డిజాస్టర్ అని చెప్పొచ్చు. సిఎస్కే కంటే కూడా దారుణంగా ఉంది. ఒక జెన్యూన్ ఒపీనియన్ చెప్పాలంటే సిఎస్కేలో మంచి బౌలర్స్ ఉన్నారు. నూర్ అహ్మద్ ఉన్నాడు, ఖలీల్ అహ్మద్ ఉన్నాడు, మతీషా పతిరానా ఉన్నాడు, అశ్విన్ ఉన్నాడు, రవిచంద్రన్ అశ్విన్, మంచి క్వాలిటీ స్పిన్నర్లు అండ్ ఫాస్ట్ బౌలర్లతోని ఆ టీం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది బౌలింగ్లో. కానీ బ్యాటింగ్లో మాత్రం చాలా దారుణంగా ఉంది. ఆల్మోస్ట్ ఎస్ఆర్హెచ్ కూడా అంతే దారుణంగా ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే బౌలింగ్లో చాలా డేంజరస్ టీం చెన్నై సూపర్ కింగ్స్. నూర్ అహ్మద్ ముఖ్యంగా ఇలాంటి బౌలర్ ఇవాళ ఖచ్చితంగా మన ఎస్ఆర్హెచ్ అయితే వీళ్ళందరికీ బ్రేక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. సిఎస్కే కూడా అనుకొని ఉంటుంది ముంబై ఇండియన్స్లో మాకు కూడా ఒక మ్యాచ్ ఎస్ఆర్హెచ్తో ముందే పడి ఉంటే అందరం ఫామ్లోకి వచ్చేవారమని. ఎందుకంటే ముంబై ఇండియన్స్ ఎస్ఆర్హెచ్తోనే ఒక లైఫ్ దొరికింది వాళ్ళకి, వెంటనే వాళ్ళు ఫామ్లోకి వచ్చారు. సో అలాంటి విధంగా అయితే సన్ రైజ్ హైదరాబాద్ ప్రజెంట్గా ఆడుతుంది. ఈ సందర్భంగా కోచ్ డానియల్ వెటోరీ మాట్లాడుతూ మేము పిచ్చుకు తగినట్టు ఆడాల్సి ఉంది, అన్ని చోట్ల ఒకే విధంగా ఆడితే నడవదు అని చెప్పి మాకు అర్థమైంది అని అతడు చెప్పాడు. సో ఇక నుంచి ఆ దూకుడు ఆట బాన్ చేసి అండ్ ఆ తర్వాత మెల్లిగా పిచ్చి స్వభావాన్ని బట్టి ఆడతామని అతడు స్పష్టంగా చెప్పాడు. అండ్ ఇక్కడ ఇంకో విషయం, ఇషాన్ కిషన్ అయితే చాలా దారుణంగా ట్రోల్ అవుతున్నాడు సోషల్ మీడియాలో. ఎక్కడ చూసినా ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్లో. ఎందుకంటే అవుట్ ఇవ్వకముందే అవుట్ అయి వెళ్ళిపోయాడు. అక్కడ మనకు స్నికోమీటర్ కూడా ఎలాంటి ఎడ్జ్ చూపించలేదు. అండ్ అతను రివ్యూ తీసుకోవచ్చు ఒకవేళ ఎంపర్ ఇస్తే. అక్కడ ఎంపర్ వైడ్ ఇవ్వబోతున్నాడు, కానీ ఇతడు వెళ్ళేది చూసి అతడు అవుట్ అని లేపాడు. సో వైడ్ ఇస్తున్నాడని మళ్ళీ వెనక్కి వెళ్ళబోయాడు, కానీ అప్పటికే ఎంపర్ వేలు లేపేశాడు. కానీ బ్యాట్కు తాకనప్పుడు అతను డిఆర్ఎస్ తీసుకోవచ్చు కదా, అతను డిఆర్ఎస్ తీసుకోలేదు. సో ఏం లేని దగ్గర ఒక అవుట్ను క్రియేట్ చేసుకొని ఇషాన్ కిషన్ వెళ్ళిపోవడం జరిగింది. సో అతనికైతే ఒక పట్టుదల లేదు, ఎస్ఆర్హెచ్ తరపున ఆడాలన్న ఫీలింగ్ అయితే కనిపించట్లేదు. ఇదే కాదు, నేను ఒకటి ఫ్రాంక్గా అబ్జర్వ్ చేస్తే కోచెస్ కూడా, ముత్తే మురళీధరన్ అయినా కూడా, మనకు వెటోరీ అయినా కూడా, వీళ్ళంతా ఒక సమ్మర్ క్యాంప్కి వచ్చిన విధంగా, ఒక వెకేషన్కి వచ్చిన విధంగా అనిపిస్తుంది నాకు నిజం చెప్పాలంటే. మ్యాచెస్ గెలిచినప్పుడు ఈ అభిప్రాయం మనం చెప్పలేకపోయాం. నిజం చెప్పాలంటే ముత్తే మురళీధరన్ అయితే అసలు అతని పాత్ర ఏమిటో, ఆ ఫాస్ట్ బౌలర్ కోచ్ ఎవరో చాలా బీభత్సంగా ఉంది సన్ రైజ్ హైదరాబాద్. చెన్నై సూపర్ కింగ్స్ కాస్త బెటర్ ఈ విషయంలో, వాళ్ళు సీరియస్గా ఉంది వాళ్ళ కోచింగ్ స్టాఫ్ అయినా చూడడానికి. సో ఎస్ఆర్హెచ్లో అయితే కోచింగ్ స్టాఫ్ ఏం చేస్తున్నారో అర్థం కాదు. బ్యాట్స్మెన్కి అదే ముగ్గురిని పంపిస్తున్నారు. 8 మ్యాచ్లు ఫెయిల్ అయ్యేదాకా ముగ్గురిని పంపించారు. మనం 4వ మ్యాచ్ నుంచే ఇషాన్ కిషన్ ఫామ్లో కనిపించట్లేదు అన్నాం. సో ఒకసారి మీరు చూస్తే ఎస్ఆర్హెచ్ ఎక్కడ దెబ్బతింది అండ్ ఎక్కడే చేంజెస్ చేయబోతున్నారు ఇవాళ చూద్దాం. అభిషేక్ శర్మ యాక్చువల్గా 2024లో 204 స్ట్రైక్ రేట్తో కొట్టాడు. ఇతను 16 మ్యాచ్లు ఆడి అండ్ 32 యావరేజ్. కానీ 2025లో మాత్రం ఒకటే ఇన్నింగ్స్ ఆడాడు. సో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అంతా ఏంటంటే ఒక్కసారి ఆడితే ఆ మ్యాచ్లో అందరు కొట్టేస్తున్నారు, తర్వాత 5 మ్యాచ్లు కొట్టట్లేదు. సో ఒకటే ఇండివిజువల్ స్కోర్, బెస్ట్ ఇండివిజువల్ స్కోర్ చేస్తున్నారు, తర్వాత టీం కోసం అయితే ఆడట్లేదు. సో ఇది మనకేమనిపిస్తుందంటే ఇండివిజువల్ చూసుకొని ఆడుతున్నట్టు మనకు కనిపిస్తుంది. టీం కోసం కాంట్రిబ్యూట్ ఇవ్వట్లేదు, గుడ్డిగా ఊపేస్తున్నారు. ఆ పిచ్ ఏమైనా కూడా. ఈవెన్ ట్రావిస్ హెడ్ కూడా డిజాస్టర్ పర్ఫార్మెన్స్. ట్రావిస్ హెడ్ పోయిన సీజన్లో 192 స్ట్రైక్ రేటు, 41 యావరేజ్తో ఆడాడు, 102 హైయెస్ట్. కానీ ఈ సంవత్సరం అతడు 163 స్ట్రైక్ రేటు, 30 యావరేజ్తో ఆడుతున్నాడు. సో కంప్లీట్గా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మీద డిపెండ్ అయిన టీం ఒక కాగితపు పులిలా కనిపిస్తుంది ఎస్ఆర్హెచ్ అని చెప్పొచ్చు. ఎప్పుడైతే ట్రావిస్ హెడ్ యొక్క హిట్టింగ్ అండ్ అభిషేక్ శర్మ ఒక 5-6 ఓవర్లలో దాదాపుగా ఒక 100, 120 కొట్టేస్తారో అప్పుడు నితీష్ కుమార్ వచ్చి మెల్లిగా ఆడి అయినా కూడా 250 స్కోర్ అయ్యేది. హెన్రిచ్ క్లాసెన్ కూడా పోయిన సీజన్ బాగానే ఆడాడు. హెన్రిచ్ క్లాసెన్ ఆల్మోస్ట్ 40 యావరేజ్తో రన్స్ కొట్టాడు పోయిన సీజన్లో. ఈ సీజన్ కూడా అంతే నిలకడగా హెన్రిచ్ క్లాసెన్ ఒక్కడే ఆడుతున్నాడు ఎస్ఆర్హెచ్లో. నిజం చెప్పాలంటే ఏకైక ప్లేయర్ హెన్రిచ్ క్లాసెనే. ఈవెన్ ప్యాట్ కమిన్స్ కూడా పోయిన సీజన్లో 18 వికెట్లు తీశాడు, 9 ఎకానమీతో బౌలింగ్ వేశాడు. కానీ ఈసారి మాత్రం 10 పైన ఎకానమీతో బౌలింగ్ వేస్తూ 7 వికెట్లే తీశాడు. సో పోయిన సీజన్కి ఈసారి చాలా చేంజ్ ఉంది. హర్షల్ పటేల్ పోయిన సీజన్లో 9.73 ఎకానమీ ఇస్తే ఈసారి 9.39. సో హర్షల్ పటేల్ కూడా కాస్త బెటరే. సో ఓవరాల్గా చూస్తే ఇక నుంచి ఆ
దూకుడు, ఆ గుడ్డిగా ఊపడం అయితే ఉండదని చెప్పాడు. అండ్ ఇక్కడ వీరేందర్ సెహ్వాగ్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. ఇషాన్ కిషన్ ఉద్దేశించి ఎంపైర్లకు కూడా సాలరీస్ ఇస్తున్నారు, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళని తీసుకొనివ్వు, వాళ్ళు కనీసం అవుట్ ఇచ్చే వరకన్నా వెయిట్ చేయొచ్చు కదా అని చెప్పి అతడు అన్నాడు. సో ఇషాన్ కిషన్ అయితే ఒక దారుణమైన అవమానాన్ని, ఒక దారుణమైన డిప్రెషన్లో ఉండి ఉంటాడు బహుశా. సో ఈ మ్యాచ్లో అతన్ని ఎలాగో ఆడించారని నేను అనుకుంటున్నాను. ఇంకా ఆడిస్తే కోచ్కి మనం ఆన్ ద స్పాట్ సాల్యూట్ చేయొచ్చు, ఎందుకంటే అతడు లో కాన్ఫిడెన్స్లో ఉన్నాడు. అది ఫిక్సింగ్ అది ఇదని ట్రోల్స్ అయితే వచ్చాయి, దాని వెనుక నిజాలేంటో మనకు తెలియదు. కాకపోతే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు కూడా అంత గుడ్డిగా ఊపరని నేను అనుకుంటున్నాను. సో ఇవాళ చేంజెస్ చేస్తే నాకు తెలిసి సచిన్ బేబీని ఇంట్రడ్యూస్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇంకొక మార్పు చేస్తే మాత్రం స్వరన్ రవిచంద్రన్, అతడు మంచి డొమెస్టిక్ ఫామ్లో ఉన్నాడు, మంచి మంచి హిట్టింగ్ చేశాడు అండ్ 4లు కొట్టాడు. సో ఎలాగో అందరు ఫీల్ అవుతున్నారు, అతనికి ఛాన్స్ ఇవ్వచ్చు బహుశా. అండ్ ఇక్కడ ఇంకొక ఎస్ఆర్హెచ్ బిగ్ బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఆల్రెడీ ఉండగా అలాంటి లెఫ్ట్ హ్యాండర్ను అక్కడ వాళ్ళు వేలం పటలో ఒక పోటీ పడి కొన్నారు ఇషాన్ కిషన్ని. అది అప్పుడు కూడా అర్థం కాలేదు, కానీ మొదటి మ్యాచ్లో సెంచరీ కొట్టే వరకు అరే మాస్టర్ మైండ్లే మన కోచ్ అనుకున్నా. నిజం చెప్పాలంటే అప్పుడే ఇషాన్ కిషన్ కొండేంటి, ఒక కీపర్ ఉండగా ఇంకో కీపర్ని అనిపించింది. దానికంటే ముందు రిషబ్ పంత్ కోసం కూడా పోటీ పడ్డారు వీళ్ళు. అది ఆ విధంగా అయితే వీళ్ళు ఒక రాంగ్ డిసిషన్ తీసుకున్నారు. ఒకవేళ రిషబ్ పంత్ను కొన్నా కూడా అది డిజాస్టర్ అయి ఉండేది. సో ప్రజెంట్ ఫామ్ని చూడట్లేదు, సరైన వర్క్ చేయట్లేదు, హోంవర్క్. ఆ విధంగా అయితే ఇషాన్ కిషన్ కొండం అండ్ మహమ్మద్ షమీని కొండం ఈ సీజన్ దారుణంగా ముంచేసింది. అండ్ ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ సిమర్జీత్ సింగ్ మీద చూపించడం కూడా ముంచేసింది. సో ఇవాళ మనం చూస్తే ఓపెనింగ్ మళ్ళీ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మే. ఈ సీజన్ అంతా కూడా డక్అవుట్ అయినా కూడా వీళ్ళని కంటిన్యూ చేస్తారు, ఇంకో దారి అయితే లేదు. అండ్ నెంబర్ 3లో అభినవ్ మనోహర్ను పంపించవచ్చు, ఒక సాలిడ్ బ్యాటింగ్ కనిపిస్తుంది అభినవ్ మనోహర్లో. అండ్ నెంబర్ 3 ఒక రైట్ లెఫ్ట్ కాంబినేషన్ కోసం ఇతన్ని పంపించవచ్చు. ఆ తర్వాత స్మరణ్ రవిచంద్రన్ని పంపించవచ్చు, ఒక లెఫ్ట్ హ్యాండర్. అండ్ అనికేత్ వర్మ అండ్ ఎన్రిచ్ క్లాసెన్ అండ్ ఆ తర్వాత చివరిలో సచిన్ బేబీ. ఇలా ఇద్దరు కొత్త ప్లేయర్స్ని అయితే తీసుకుంటే బాగుంటుంది. అండ్ బౌలింగ్లో కూడా చాలా పేలవంగా ఉంది ఎస్ఆర్హెచ్ అని చెప్పొచ్చు. ఒక 220 కొట్టినా కూడా దాన్ని డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది ఎస్ఆర్హెచ్కి. బౌలింగ్లో ఇషాన్ మలింగా కూడా ఫెయిల్ అవుతున్నాడు. జిషాన్ అన్సారీ ఒక నార్మల్ ఆర్డినరీ బౌలర్లా కనిపిస్తున్నాడు. సో మీరు చూస్తే జిషాన్ అన్సారీ ఓకేలే పర్లే అనిపిస్తుంది తప్ప అంత ఎఫెక్టివ్ బౌలర్ అయితే కాదు. అటువైపు మీరు చూస్తే చెన్నై సూపర్ కింగ్స్లో నూర్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. అండ్ ఖలీల్ అహ్మద్, మతీషా పత్రాన్ లాంటి ఒక యార్కర్ స్పెషలిస్ట్. వాళ్ళ బౌలింగ్ అయితే చాలా బాగుంది. నిజం చెప్పాలంటే రవిచంద్రన్ అశ్విన్ ఇలా మన వాళ్ళంతా లెఫ్ట్ హ్యాండర్ని దించుతారు కాబట్టి రవిచంద్రన్ అశ్విన్ వాళ్ళ కీ రోల్ పోషిస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం, ఒక టీం అయితే మనకు విల్ జాక్స్తో దెబ్బ కొట్టారు మనని ముంబై ఇండియన్స్. ఒక ఆఫ్ స్పిన్నర్ ఉన్నాడు. సో ఇక్కడ ఎస్ఆర్హెచ్ స్పెషాలిటీ ఏంటంటే వేరే టీం ఏం ప్లాన్స్ వేసినా కూడా వాళ్ళు ఖచ్చితంగా ఒక బిగ్ హిట్ అవుతుంది. అది ఎస్ఆర్హెచ్ యొక్క బ్యాటింగ్ అయినా బౌలింగ్ స్పెషాలిటీ అది. వేరే టీమ్స్ ఒక కొత్త ప్లేయర్ని తీసుకున్నా, కొత్త ప్లాన్తో వచ్చినా కూడా దానికి మన వాళ్ళు 100% కోఆపరేట్ చేస్తారు, దాన్ని సక్సెస్ చేస్తారు. ఇప్పుడు సిఎస్కే కూడా చివరి మూమెంట్లో అయినా ఒక ఆక్సిజన్లో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ వాళ్ళకి పడింది. సో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా ఓడిపోతూ ఇంకా ఈ టోర్నమెంట్ నుంచి అవుట్ అవుతుంది అనుకున్న దశలో ఇవాళ ఏమైనా వాళ్ళు బిగ్ విన్ సాధిస్తారా, లేకపోతే మేము దూకుడుగా ఆడడం ఇక నుంచి చూస్తూ ఆడతామని చెప్పాడు కోచ్. సో ఇక నుంచి ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఏమైనా మారిపోతారా, సో టీంలో ఎలాంటి చేంజెస్ ఉంటాయి చూడడం అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది. మొత్తానికైతే ఇషాన్ కిషన్ కనిపించకపోవచ్చు, కానీ ఇంకా కూడా ఇషాన్ కిషన్ని ఆడిస్తే మాత్రం చాలా దారుణమైన పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే అతడు ఆల్రెడీ లో కాన్ఫిడెన్స్లో ఉండి ఉంటాడు. అండ్ ఇక నుంచి అతనికి ఛాన్స్ ఇచ్చినా కూడా ఆడలేడు. నాకు తెలిసి ఈ టోర్నమెంట్ అంతా కూడా కోలుకోవడానికి అతనికి టైం అయితే పడుతుంది. అతను ఎలాంటి రిథంలో కనిపించట్లేదు.